అమ్మా అదేమవుతుందో విన్నావమ్మా? కోడలు మనవున్నో మనవరాల్లో కనిష్టం నువ్వు గంప రాస్తే ఎదురు చూస్తుంటే అదే విషయం కలుతా ఉంటుంది. అత్తకి కోడలికి పడకపోవచ్చు. అంచా దాన్ని సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావని చెప్పచ్చు. అంతేగాని ఇలాంటి లేనిపోని చెప్తే ఎలా నమ్ముతానమ్మా? రెండిందిగా డాక్టర్ని తీసుకురావడానికి రాని ఆయనే చెప్తాడు ఆ పాలలో విషయం లేదని. అసలు ఏ తల్లైనా బిడ్డకు విషం పడుతుందా? అమ్మంటే ప్రాణం పోసే దేవతే కానీ ప్రాణం తీసే దయ్యం. మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకుమ పోతే మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది. విషం కలపండి. నేను నీకు పిన్ని కాదు బాబు, అమ్మని. నా కడుపులో పెరుగుతున్న బిడ్డను బలి తీసుకో. అమ్మా వద్దమ్మా, నువ్వు తలదించుకోవద్దు. నేను భరించలేను. బిడ్డ పుట్టగానే అమ్మా అనే మాట నేర్చుకుంటాడు. ఆ తర్వాత బళ్ళోకి వెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకుంటాడు. కానీ నేను బళ్ళోకి వెళ్ళలేదు. నీ ఒళ్ళు అమ్మా అనే మాట దగ్గర అయిపోయాను కదమ్మా. ఆ 2 అక్షరాలు తప్ప 3 అక్షరం కూడా నేర్చుకోలేదు కదమ్మా. మరి నాకెందుకమ్మా ఈ శిక్ష? ఈ రక్తం చూసావమ్మా, అమ్మా అమ్మా అని కొట్టుకుంటుంది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్తపొట్టు అమ్మా అని అంటుందమ్మా. ఎందుకమ్మా నీ కోడల్ని చంపాలనుకున్నావు? ఈ వెధవ ఆస్తి కోసం. నిజంగానే నీకు ఆస్తి కావాలనుకున్నట్టే దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతకం మొక్కు పెట్టరా అని ఒక్క మాట అంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ల ముందు పెట్టేవాడిని కదమ్మా. నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది, నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట అంటే సంతోషంగా నేనే చచ్చిపోయేవాడిని కదమ్మా. ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా హంతకురాలివయ్యావు? నేను చచ్చిపోతున్నానమ్మా. ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని హంతకురాలను చేశానన్న బాధతో చచ్చిపోతున్నా. అమ్మా ఒక్క కోరిక, ఆఖరి కోరిక. మన ఇళ్లలో ఆడవాళ్ళు శ్మశానానికి రారు. నా కోసం నువ్వు రావాలి. నా తలకడ నువ్వే పెట్టాలి. నీ చేతుల్లో పెరిగాను, నీ చేతుల్లోనే పోవాలి. దొరబాబుని భద్రంగా బ్యాంకు లాకర్ లో పెట్టినట్టుగా గదిలో పెట్టి తాళం వేసేసావు. మరి బ్యాంకు రూల్స్ ప్రకారం లాకర్ ఓపెన్ చెయ్యాలి అంటే ముందుగా సంతకం పెట్టాలి కదా. సేమ్
నువ్వు ఆ దస్తావేలు మీద సంతకం పెట్టు, మా సిస్టర్ నీ కీసి ఇచ్చేస్తే నువ్వు డాక్టర్ని తీసుకెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. ఛీ, మీరు మనుషులు కాదు. ఆయన చావు బతుకుల్లో ఉంటే మీరు ఆస్తి కోసం చేస్తున్నారా? చెప్పు, ఎక్కడ సంతకం పెట్టాలి? జస్ట్ మినిట్. మొరారే, వచ్చే వదిన గారు ఆటోగ్రాఫ్ తీసుకోరన్నా. వద్దమ్మా, నువ్వు సంతకం చేయొద్దు. ముందు వెళ్ళి మనం బతికించా. ఇవ్వతాడా? అమ్మా, నీకేమైనా పిచ్చి పెట్టిందా? కాదురా, ఇన్నాళ్ళు పట్టుకున్న డబ్బు పిచ్చి ఇప్పుడు వదిలింది. హంతకులకి రాక్షసులకు కూడా మనసు ఉంటుందిరా. తల్లి కొడుకు అమ్మ తమ్ముడని ఇంగిత ఉంటుంది. అది కొంచెమైనా మనకు లేకపోతే అసలు మన మనుషులే కాదు. మనుషులు అయితే ఏంటి, పశువులు అయితే ఏంటి, మనకు కావాల్సింది క్యాష్. చిచ్చి, మనిషిగా పుట్టిన తర్వాత కాస్తైనా మానవత్వం ఉండాలి. చావు బతుకుల్లో కూడా వాడు నన్ను అమ్మ అని పెంచాడు. ఇప్పుడు వాడికి ఏదైనా అయితే చచ్చిపోయేది దొరబాబు కాదు, అమ్మనే మాటకున్న వీలో చచ్చిపోతుంది. ఐసి దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మని పుట్టించాడంటారు. ఆ అమ్మే తన బిడ్డని చంపుకుంటే దేవుడికి అమ్మనే పుట్టించాడు. లోకంలో అమ్మ అనే మాటకు అసలు అర్థమే ఉండదు. అల్లుడు, శూర్పణఖ లాంటి మీ అమ్మ సీతాదేవి అయిపోయిందంటే మన ఫీజులు మారిపోతాయేమో. ఆ తాళాలు కాగితాలు ఇటు ఇవ్వు. సుధా, తీసుకెళ్ళు. మర్యాదగా ఆ కాగితానికి. శబాష్, బాగా కొట్టావురా. అమ్మనని నమ్మించి ఆ నమ్మిన వాడికి విషం పెట్టిన నాలాంటి తల్లికి కన్న కొడుకు చేత్తో ఈ మాత్రం శిక్ష పడాల్సిందే. కొట్రా, ఇంకా కొట్టు. నాలాంటి తల్లిని నీలాంటి కొడుకుల్ని పుట్టించిన ఆ భగవంతుడు సిగ్గుపడేలాగా కొట్టు. కొట్టడం కాదు, నరికేస్తా నా కాగితాలు ఇవ్వకపోతే. నన్ను చంపినా సరే నేను ఇవ్వను. నిన్ను చంపైనా సరే తీసుకుంటాను.
అమ్మా, నీ దేవునే నన్ను బతికించిందమ్మా. ఈ వయసులో తల్లిదండ్రులకు అండగా ఉండకుండా వెళ్ళిపోతున్నందుకు మమ్మల్ని క్షమించమ్మా. పుట్టగానే ఒక అమ్మను పోగొట్టుకున్నాను. ఇప్పుడు నీకు దూరం అవుతున్నాను. అందరిలా అమ్మతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదనుకుంటాను. నీకు కాస్త ఆసరాగా ఉంటుందని ఈ ఆస్తిపాస్తులన్నీ నీ పేరున రాసి సంతకం పెట్టాను. వస్తానమ్మా. నేను వెళ్ళినా కూడా నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాన్న, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మన్న మాటకు అర్థం చెప్పి నన్ను నిజమైన అమ్మని చేసి నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకలేదు బాబు. జననీయను మాటలోను కరియుచు మనిషి జన్మ